సీనియర్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి? మనకు వచ్చే ఆదాయం ఎంత, బయటికి పోతున్నది ఎంత? ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు, వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు. 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే, లోన్ల పేమెంట్ రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది? 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు. కొన్ని నిజాయితీ గారు పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని అయిపోయి ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు. ఎంత బడ్డన పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా. నేను ఆ పౌరుడే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు, మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి? ఆ రైతు బంధు పథకం ఉంది, కోటీశ్వరులు కూడా రైతు బంధు ఇవ్వట్లేదా? ఎంత బడ్డన పడుతుంది రాష్ట్రం మీద? ఈ భవిష్యత్తు అవసరం పిల్లలకి ఏం మిగులుతుంది రేపొద్దున? రైతులు ఏడుస్తున్నారండి, పనికి ఎవరు రావట్లేదు. పనికి ఎవరు? మేము కూడా రైతులేం కదా, ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరైనా విమర్శించట్లేదు, ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు? ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలీలు వస్తారు. మన వాళ్ళు ఎవరు పని చేయట్లేదు చెప్పండి? ఎవరు చేయట్లేదు. 1,15,00,000 కుటుంబాల 1,03,00,00,000 కుటుంబాలకు తెలగాడలేకపోతే ఇంక ఈ దేశాన్ని ఎవరు నడుపుతారండి? ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బిల్స్ మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల